జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏపీ డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 3 నుంచి 5 వరకు మద్యం దుకాణాలు బంద్ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. అటు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అటు హోటళ్లు, లాడ్జ్లలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంధ్య, ఈ నెల 4వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. దీంతో పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కవాతు నిర్వహిస్తున్నారు, అనుమానితులపైన నిఘా పెట్టారు. ఎక్కడైతే అసాంఘిక శక్తులు ఉంటాయో వారిపైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నియంత్రించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి, శాంతి భద్రతలకి ఎలాంటి ఆటంకం కలగజేసిన కౌంటింగ్ కేంద్రాల దగ్గర కానీ, కౌంటింగ్ కేంద్రాల బయట కానీ ఎక్కడైనా ఏ విధమైన అల్లర్లు, అదేవిధంగా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడేవారు ఎవరున్నా సరే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా ఎస్పీలందరూ కూడా ఎక్కడికక్కడ కార్బన్ చర్చ్ జరుపుతూ ఉంది, కవాతు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు ఏరియాలో పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో, ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఆయా కేసుల్లో ఉన్నారో వారందరికీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. వారందరూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా రాజకీయాల కోసం వెళ్లి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దు, రాజకీయాల కోసం గొడవలు పడి వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దు అనేటటువంటి సందేశాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీలందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు మద్యం షాపుల దగ్గర కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా మద్యం షాపులు పూర్తి స్థాయిలో బంద్ చేయాలి, ఎక్కడ కూడా అధికారికంగా బంద్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఏపీ డీజీపీ. అదేవిధంగా ఎక్కడైతే అనధికారికంగా మద్యం షాపులు తెరుస్తారో, మద్యం అమ్ముతారో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు నిఘా పెట్టారు, నియంత్రించే కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు జరిగినటువంటి ఓటింగ్ ప్రక్రియ సంబంధించిన ఫలితాలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అన్ని పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉత్కంఠ రేగుతున్నాయి, బెట్టింగ్లు కొనసాగుతూ ఉన్నాయి. ఎవరికారు తామే గెలుపన్నట్లు కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే ప్రకటనలు జారీ చేశారు. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనేటటువంటి తేదీలు, సమయాలు కూడా డిక్లేర్ చేసినటువంటి నేపథ్యంలో అన్నింటా పార్టీలే కాకుండా ఓట్లేసిన వారు, కార్యకర్తలు అందరిలో కూడా ఉత్కంఠగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ అసాంఘిక శక్తుల్ని, అరాచకమైనటువంటి వాదుల్ని నియంత్రించే పనిలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో రాత్రి పగలు కూడా ఇదే పనిలో ఉంది. సంధ్య, జయరాజ్, మనం చూస్తే ఏజెంట్లు ఎవరైనా కూడా ఈ మద్యం సేవించి ఉన్నట్లయితే వాళ్ళని కూడా అలౌ చేయకూడదు అనేటువంటి కఠిన నిబంధనలు కూడా ఈసారి ముందుకు తీసుకురావడాన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా ఎక్కడైతే పోలింగ్ సందర్భంగా, పోలింగ్ ముందు, పోలింగ్ తర్వాత కూడా జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో, జరిగినటువంటి అవాంఛనీయమైన సంఘటనలు, హింసాత్మకమైన సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ రకమైనటువంటి చర్య అనేది మంచిదనే భావన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ప్రతి ఓటు కూడా కీలకమే, ప్రతి ఓటు కూడా గెలుపు ఓటములు నిర్ణయించేటటువంటి శక్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. 80% పైగా పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో దాదాపు ఒక్కొక్క నియోజకవర్గాన్ని కౌంటింగ్ కోసం 12 నుంచి 22 టేబుల్ వరకు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా పార్టీల కౌంటింగ్ ఏజెంట్లకు కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కౌంటింగ్ దగ్గర ఎలా వ్యవహరించాలి, ఏ విధమైనటువంటి తప్పులు జరిగితే ఏ విధంగా నియంత్రించాలి, తమకు అనుకూలంగా ఎలా వ్యవహరించాలనేటటువంటి అన్ని రకాల శక్తి యుక్తుల్ని ఒడ్డి అక్కడ ఏ విధంగా నిలబడాలి, ఓట్లు ఒక్క ఓటు కూడా పోకుండా ఎలా కాపాడుకోవాలనేటటువంటి అన్ని రకాల శిక్షణా కార్యక్రమాలు కూడా ఇప్పటికే ఆయా పార్టీలు
కూడా పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్కి ఇచ్చినటువంటి నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళేటటువంటి ప్రతి వ్యక్తి కూడా మద్యం సేవించారా లేదా అనేటటువంటి అంశం గురించి కూడా నిర్ధారించిన తర్వాతే మద్యం సేవించకుండా ఉంటేనే పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించేటటువంటి అంశం గురించి కూడా ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది ఒక శుభ పరిణామం. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాలు శాంతియుతంగా జరగడానికి ఇది ఒక శుభ పరిణామంగానే పేర్కొనవచ్చు సంధ్య. రైట్ జయరాజ్.